శుక్ర శనివారాల్లో ఈ పొరపాట్లు చేస్తే 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన హిందూ జ్యోతిష్య శాస్త్రంలో మరియు పురాణాల్లో వారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. శుక్రవారం సాక్షాత్తు ఆ సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపమైతే, శనివారం ఆపదలను తొలగించే ఆంజనేయ స్వామికి, కర్మల సాక్షి అయిన శనీశ్వరుడికి మరియు సాక్షాత్తు ఆ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ 2 రోజుల్లో మనం చేసే చిన్న చిన్న పనులే మన ఇంటికి అష్టైశ్వర్యాలను తీసుకువస్తాయి. అలాగే తెలియక చేసే కొన్ని పొరపాట్లు 7 జన్మల దరిద్రాన్ని కూడా తెచ్చిపెడతాయి. అందుకే ఈ 2 రోజుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. కానీ ఈ శుక్రవారం శనివారాల్లో కొన్ని నిర్దిష్టమైన నియమాలు పాటిస్తే మాత్రం ఇక మీ ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి శుక్రవారం మరియు శనివారం నాడు ఎలాంటి పనులు చేయాలి, ఏ వస్తువులు కొనాలి, ఎలాంటి వస్తువులు అస్సలు కొనకూడదు, మనం పాటించాల్సిన కఠినమైన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ తల్లి అనుగ్రహం కోసం స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మం ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ఆ తర్వాత ప్రధాన సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఆ కలకలలాడే గడపను చూసి లక్ష్మీదేవి సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక పూజ విషయానికి వస్తే, అమ్మవారి చిత్రపటాన్ని ఎర్రటి గులాబీలు లేదా తామరపూలతో అలంకరించి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపం వెలిగించాలి. అలాగే ఆవు పాల పరమాన్నంగాని పటిక బెల్లంగాని నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత సాంబ్రాణి పొగలో కొద్దిగా పచ్చకర్పూరం, 2 యాలకులు వేసి ఇల్లంతా ధూపం వేయాలి. ఆ సువాసనకు దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుంది. మరొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, లక్ష్మీ స్వరూపమైన కల్లుప్పును ప్రతి శుక్రవారం సాయంత్రం కొత్తగా కొని తెచ్చుకుంటే ఇక మీ ఇల్లు ధనధాన్యాలతో అక్షయపాత్రలా మారిపోతుంది. కానీ గుర్తుంచుకోండి, శుక్రవారం నాడు కొన్ని వస్తువులను షాపు నుండి ఇంటికి తీసుకురాకూడదు. పూజా సామాగ్రి, దేవుని పటాలను ఒకరోజు ముందే తెచ్చిపెట్టుకోవాలి. ముఖ్యంగా అనవసరపు ఖర్చులు తెచ్చే చీపురు, పంచదార అస్సలు కొనకూడదు. అలాగే దరిద్ర దేవతకు ఇష్టమైన పుల్లటి నిమ్మకాయలు, చింతపండు కూడా ఈ రోజున ఇంటికి తేకూడదు. వీటితో పాటు అనారోగ్యాలు తెచ్చే చెప్పులు, శనీశ్వరుడికి ప్రతీక అయిన ఇనుప వస్తువులు మరియు అరిష్టాన్ని తెచ్చే లెదర్ వస్తువులు లేదా గాజు సామాగ్రి కొనడం అస్సలు మంచిది కాదు. ఇక లక్ష్మీదేవికి నలుపు రంగు ఇష్టం ఉండదు కాబట్టి నల్ల బట్టలు గాని, మాటిమాటికి రిపేర్లకు వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు గాని కొనకండి. మరి శుక్రవారం ఏమీ కొనాలి? ఆ రోజున నిండుగా బియ్యం కొంటే ఇంట్లో అన్నపానాలకు కొరత ఉండదు. అలాగే లక్ష్మీ స్వరూపమైన బంగారం, వెండి వస్తువులు కొంటే మరింత వృద్ధి చెందుతాయి. దీనితో పాటు పసుపు, కుంకుమలు కొనుగోలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. ఇక శుక్రవారం నాడు చేయకూడని మరికొన్ని ముఖ్యమైన పనులు చూద్దాం. ముందుగా, ఈ రోజున ఇతరులకు అప్పు ఇవ్వడం గాని, తీసుకోవడం గాని చేయకూడదు. మీ చేతి నుండి డబ్బు బయటికి వెళితే ఇంట్లోని లక్ష్మీ కళ కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఎవరిని తిట్టకూడదు. ముఖ్యంగా శని, దరిద్రం లాంటి అమంగళకరమైన మాటలు అస్సలు నోటి వెంట రానివ్వకూడదు. మరొక ముఖ్యమైన విషయం, శుక్రవారం ఇంటికి ప్రధాన తాళం వేసి కుటుంబమంతా ఊరికి వెళ్లకూడదు. కనీసం ఒక్కరైనా సరే ఇంట్లో ఉండాలి. వీటితో పాటు ఇంట్లో బూజు దులపడం, సాయంత్రం పూజగదిని కడగడం,
జుట్టు లేదా గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. అలాగే ఆడవారు తలస్నానం గురువారమే చేసుకోవాలి కానీ శుక్రవారం చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారం పూట ఇంట్లో ఆడవాళ్లు అస్సలు ఏడవకూడదు. వారి కన్నీరు నేలమీద పడితే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరొక ముఖ్యమైన విషయం, శుక్రవారం నాడు మీ ఇంటికి వచ్చే యాచకులను ఖాళీ చేతులతో పంపకుండా గుప్పెడు బియ్యమైనా దానం చెయ్యాలి. ఇలా చేస్తే దేవుని పరీక్షలో గెలిచి లక్ష్మీదేవిని సంతోషపెట్టినవారవుతారు. ఆ తల్లి అనుగ్రహం మీ ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాన గుమ్మం బయట 2 ఆవు నెయ్యి దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. దీనితో పాటుగా ముక్కోటి దేవతల ఆశీస్సుల కోసం గోమాతకు 3 పండిన అరటిపండు తినిపించి ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు తాంబూలం కూడా ఇస్తే మీ సౌభాగ్యం మరింత వృద్ధి చెందుతుంది. ఇక చివరిగా, మీ ఇంట్లో వృధా ఖర్చులు, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఒక చిన్న పరిహారం చేయండి. శుక్రవారం పూజలో అమ్మవారి ముందు 2 యాలకులు పెట్టి పూజించండి. ఆ తర్వాత వాటిని మీ పర్సులో లేదా బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణ జరిగి ఖర్చులు తగ్గుతాయి, ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక శనివారం విషయానికొస్తే, శరీరానికి కొద్దిగా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున నీలం రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఉదయాన్నే పూజ గదిని శుభ్రం చేసుకుని కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం వినడం వల్ల ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. ఆ తర్వాత శనివారానికి అధిపతులైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని మరియు శనీశ్వరుడిని నిష్టగా పూజించాలి. అయితే శనివారం నాడు కొన్ని వస్తువులను షాపు నుండి అస్సలు కొనకూడదు. ముఖ్యంగా వంట నూనె, వంకాయలు, తోటకూర, మినపగుళ్ళు, పచ్చళ్ళు మరియు ఉప్పు లాంటివి కొంటే అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతాయి. వీటితో పాటు నల్ల నువ్వులు, ఎండు మిరపకాయలు కూడా ఇంటికి తేకూడదు. ఇవి రాహు, కేతు, శని దోషాలను ప్రేరేపిస్తాయి. ఇక స్వామివారి పూజా విధానం చూస్తే, బియ్యపు పిండిలో 7 వత్తులు వేసి దీపం వెలిగించి శ్రీనివాసునికి తులసిమాల వేసి ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. అంతేకాకుండా స్వామి ముఖచిత్రానికి పచ్చకర్పూరంతో తిలకం దిద్ది ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు జపిస్తే ఆ 7 కొండల వెంకన్న ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. శనివారం పూట రావి చెట్టు మొదట్లో కొన్ని పాలు కలిపిన నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు కలిపి శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పారిపోతుంది. ఇక జీవకారుణ్యం విషయానికి వస్తే, నల్ల చీమలకు పంచదార లేదా బియ్యపు పిండి వేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీనితో పాటు నల్ల కాకికి అన్నం పెడితే పితృదోషాలు తొలగుతాయి. మరియు వీధి కుక్కలకు రొట్టెలు లేదా బిస్కెట్లు వేస్తే కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, శనివారం ఉపవాసం ఉంటూ హనుమాన్ చాలీసా పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగి ఆయుష్షు, గుండె నిబ్బరం పెరుగుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో ఆకుపూజ చేయిస్తే ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు వెంటనే తొలగిపోతాయి. చివరిగా నరదృష్టి మరియు ఎదుటివారి ఏడుపుతో బాధపడేవారు ప్రతి శనివారం రాత్రి ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసుకుంటే ఎంతటి తీవ్రమైన దోషమైనా ఇట్టే తొలగిపోతుంది. చూశారు కదా, ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో ఈ చిన్నపాటి నియమాలను పాటించి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా
వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలు మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేస్తూ ఆ ఏడుకొండలవాడిని స్మరిస్తూ ఓం నమో వెంకటేశాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.